మెగా ఫ్యాన్స్తో పాటు సగటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా కావడంతో వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా టీజర్స్, ట్రైలర్లు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొనడంతో హరిహర వీరమల్లుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన హరిహర వీరమల్లు చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. హరిహర వీరమల్లు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా హరిహర వీరమల్లు సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నా జీవితం వడ్డించిన విస్తరికాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా బాధ్యత తీసుకోవడం కూడా ఓ రకంగా ఆనందాన్ని ఇచ్చింది. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది మనం ఏ ఎమోషన్ని ఇంటికి పట్టుకొస్తామని. ఈ చిత్ర కథ మొఘల్స్కి సంబంధించినదే. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారు తప్ప అతని దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్లే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్లు పాలించారు. కాని చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్లు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందూగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాము. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడేతత్వం ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్లో 18 నిమిషాల ఫైట్ను డిజైన్ చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు. ఇందులో మంచి, చెడుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించాము. ఈ చిత్రం విడుదల విషయంలో రత్నంగారికి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇంత బలంగా నిలబడ్డానంటే నాకు అభిమానులు ఇచ్చిన బలమే కారణం. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు రికార్డుల కంటే కూడా ఈ సినిమా ద్వారా చరిత్రలో దాగవున్న నిజాన్ని చెప్పామనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. శంకరాభరణం సినిమా చూసిన తర్వాత నాకు శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన గౌరవం వచ్చింది. ఒక సినిమా ఏం చేయగలదు అనేదానికి ఇదొక ఉదాహరణ. సినిమా అనేది కథ ఎలా చెప్పామో, ప్రేక్షకుల్లో ఎంత ప్రేరణ కలిగించామో అనేది ముఖ్యం. ఆ పరంగా వీరమల్లు చిత్రం యొక్క లక్ష్యం నెరవేరింది. సాంకేతికంగా కొందరు కొన్ని సూచనలు చేశారు. ఆ విషయాలను రెండో భాగం విషయంలో పరిగణలోకి తీసుకుంటాము. కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతమని ఈ సినిమాలో చూపించాము. హరిహర వీరమల్లులో చరిత్రలో దాగవున్న ఎన్నో వాస్తవాలను చెప్పాము. నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన రత్నంగారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావించాను అన్నారు.